రమేష్ అన్న ఈ స్టార్ట్ చేస్తే పోతుంది చూపినట్టున్నాడు చూడు ఎవ్వరు చూడు ఎట్టున్నాడు చూడు
మన గ్రామ ప్రజలందరూ ఇప్పటి వరకు ఘన స్వాగతం తెలిపారు. వేముల మంజులమ్మ సురేందర్ రెడ్డి గారి సుపుత్రుడు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నగారికి మరియు బాలుకొండ బాదుషా మాన్యనీయులు కొండ మీది కొండ బాలుకొండ ప్రశాంత్ అన్న బంగారు కొండ. మనము ఇంతకుముందు ఎంతో మెజారిటీతో మన అన్నగారిని చాలా చక్కగా చేశాము. అయితే ఇప్పుడు ఈ ఎన్నికలు అనేటివి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. మన కొరకు 5 సంవత్సరాలు అన్నగారు చాలా కష్టపడి చాలా పనులు చేశారు. మనందరి గుర్తే. ఎప్పుడు కూడా గత ప్రభుత్వాలు కూడా చూసినాం మనము. గతంలో కరెంటు కానీ నీళ్లు కానీ చిన్న ఊరు కాబట్టి గ్రామ పంచాయతీలో నిధులు తక్కువ అయినా కానీ డ్రైనేజీ వేయించిండు అన్న అడగగానే. సీసీ రోడ్లు సబ్ స్టేషన్లు చాలా ఇట్లా చెప్పుకుంటూ పోతే మీ అందరికి తెలుసు. మన రైతు కుటుంబాలున్న గ్రామం కాబట్టి ప్రతి ఒక్కరము గుర్తుపెట్టుకొని 5 సంవత్సరాలు అన్నగారు ఏం కావాలనే ఉద్దేశంతో ప్రతి డెవలప్మెంట్ అనేది చక్కగా చేస్తాడు. అండుగుల పూలు మొక్క మనకు ఎట్లా నచ్చది కాబట్టి మన అన్నగారు మన దోపాల మీద అది కాబట్టి అత్యంత మెజారిటీతో మన ఊరు నుంచి గెలిపిస్తామని కోరుతూ అన్నగారు చిన్న మొన్ననే ప్రోగ్రామ్ లో హనుమంత్ రెడ్డి ఎత్తిపోగల పథకంకు రిప్లేస్మెంట్ గా స్టీల్ పైపులు వేపిస్తానన్నాడు. దానికి రైతుల తరఫున ధన్యవాదాలు. అలాగే ఇక్కడ నుండి పైప్ లైన్ ఆ కుంటల వరకు అధ్యక్షులు ఉద్యమ నాయకుడు జై తెలంగాణ ప్రశాంత్ అన్న నాయకత్వం, ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మన దోన్పల్ గ్రామానికి ప్రచారానికి వచ్చినటువంటి నాకు అత్యంత దైవ సమానులు పెద్దలు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక పైనటువంటి దోన్పాల్ సర్పంచ్, అదేవిధంగా ఎంపీటీసీ గారికి, గ్రామ పార్టీ అధ్యక్షులు, అదే ఎంపీపీ గారికి, పార్టీ అధ్యక్షులకు, ముఖ్యంగా పొద్దున్న నుంచి అన్న ఎప్పుడు వస్తాడా మేము హంగామా ఎప్పుడు వేయాలని కేరింతలు కొడుతున్న యువతరాని అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ టీఆర్ఎస్ కార్యకర్తలకు, గ్రామ ప్రజలకు, ముఖ్యంగా ఇక్కడున్న అక్క చెల్లెళ్లకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. దోన్పాల్ గ్రామం అంటే టీఆర్ఎస్ అంటే దోన్పాల్ గ్రామానికి ఏదైనా పని అవసరం పడ్డంటే మొట్టమొదలుగా గుర్తుకొచ్చేది ప్రశాంత్ అన్ననే. మీ అందరికీ తెలుసు, ఏ అవసరం పడ్డా అన్నగారి దగ్గరికి పోయి అడగగానే ఏ రోజు కూడా మనల్ని వెనకకు తిరిగి పంపలేదు. మీ ఊరు గ్రామ ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలుసు. కాబట్టి మనకు ముఖ్యంగా సబ్ స్టేషన్ కోసం మనం ఎన్నో అరిగోసలు పడ్డాం. మన కరెంటు మోటార్లు ఉండడం వల్ల రాత్రి అనక పగలన కరెంటు పోవడం మనకు చాలా ఇబ్బంది కలిగింది. అందుకోసం ఆ రోజు మంత్రి గారిని గెలవగానే అడగగానే మొట్టమొదలు మన దోన్పాల్ గ్రామానికి సబ్ స్టేషన్ ఇవ్వడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. మన చిన్న గ్రామం, కనీసం 1000 ఓట్లు కూడా లేని గ్రామం. ఇలాంటి చిన్న గ్రామంలో 23 కోట్ల రూపాయల వరకు చేయడం అంటే మామూలు విషయం కాదు. దాదాపు 23 కోట్ల రూపాయల చిన్న గ్రామానికి 1000 కోట్లు లేని గ్రామానికి పనులు చేయడం అంటే మామూలు విషయం కాదు. మన ఊరు మీద ఉన్న ప్రేమ అలా అన్నగారి మనసులో తప్పకుండా ఉంది కాబట్టి, అన్నగారి మనసులో మనం ఎల్లకాలం ఉంటాం కాబట్టి దయచేసి మన గ్రామ ప్రజలందరూ అర్థం చేసుకోగలరని తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడు ఇంతకు ముందే గంట ముందు ఒక నాయకురాలు వచ్చి మన గ్రామానికి వచ్చి వెళ్ళారు. ఆమె ఏమి చెప్పిందో ఇలా కొంతమంది విన్నారు. ఆమె ఏమన్నదంటే, మా దోన్పాల్ గ్రామంలో నాయకులు గ్రూపులు తయారు చేసి చిచ్చులు పెడుతున్నారని చెప్తా ఉన్నాను. ఆమె ఓలా గ్రూపులు చేసినాం, ఇక్కడ ఉన్నారు ఎవరన్నా ఒకళ్ళు నానుండ్రి, ఎవరన్నా బెదిరించినామా? ఇంతవరకు ఎవరినైనా పోలీస్ స్టేషన్కి పంపించినామా? ఎవరినైనా పోలీస్ స్టేషన్ తీసుకపోతే తీసుకొచ్చినాం. ఇంకా ఆమె చెప్తుంది గ్రూపులు తయారు చేసిర్రు, ఇక్కడ గొడవలు ఏడైనా ఎవరిని బెదిరించినాం? ఆమె చెప్తుంది రాసిస్తే మరి ఎవరిని బెదిరించినామో బెస్ట్ ఉంటుంది.
ఆమెకి ఏం తెలుసు 10 ఏళ్ళు లేదు కదా, వేరే వాళ్ళు ఎవరు రాసిస్తే చదివిపోయింది. అదే మరి వేరే వాళ్ళు రాసిస్తే చదివి వెళ్ళిపోయింది. కాబట్టి ఆమె మాటలు ఎన్ని మాట్లాడిందో మీరు చాలా విన్నారు. అన్నగారి గురించి ప్రతి చిన్న పిల్లగాన్ని అడిగితే దోన్పల్లి చెప్తారు ఎన్ని పనులు చేసిండో. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవాలి, అన్నగారు మాట్లాడతారు. 2 విషయాలు చెప్తా. అన్నగారు ఇంతవరకు మీరు ఏది అడిగినా మా గ్రామానికి ఇది కూడా కాదని లేరు, చిన్న గ్రామం అయినా మీరు అట్లా మనసులో పెట్టుకోలేరు. ఒక రెండు విషయాలు ఉన్నాయన్న. మాకు మీ ఇంతకుముందు కూడా చెప్పిన హనుమంతరెడ్డి పైప్ లైన్ ద్వారా ఒక 2 ఊట చెరువులు ఉన్నాయన్న. ఆ ఊట చెరువులకు పైప్ లైన్ వేసినట్టయితే అక్కడ మా ఏరియాలో కొన్ని దుబ్బలల్లో తోటలు ఉన్నాయన్న, నీళ్లు లేక బోర్లు నీళ్లు పోస్తలేవు. కాబట్టి అటు దక్షిణమే మీరు గెలిచిన తర్వాత ఆ పైప్ లైన్ మాకు ఎక్కువ ఖర్చు కాదన్న, దక్షిణమే మీరు దాన్ని మంజూరు చేయాలని మనవి చేస్తూ ప్రిన్సిపల్ చూసిరా చిన్న పైప్ లైన్ వేరే దగ్గర వేస్తే మళ్ళీ వేరే వాళ్ళకి పోతే చూడలే మాట ఇవ్వలేము. ఇప్పుడు ఈ నియోజకవర్గాన్ని 2 సార్లు అఖండ మెజారిటీతో గెలిచి అందరి ఆధారాయింపాలతో ఎన్నో రంగాలలో అభివృద్ధి పరుస్తూ మీ దోన్పల్ గ్రామానికి మీ ఆశీర్వాదం కోసం వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు, మరి అభివృద్ధి మన ఇంటి ముందు అభ్యర్థి కళ్ళ ముందు అన్నట్లు మీ ఆశీర్వాదం కోసం మీ మద్దతు కోసం మీరే మా బలగమని మన మధ్యలోకి వచ్చి మీ ఆశీర్వాదం కోసం వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, ప్రశాంత్ రెడ్డి నాయకత్వం. జై తెలంగాణ. ధన్యవాదాలు. సభాధ్యక్షులు, గ్రామ సర్పంచ్ గౌనైలు పర్సదేవన్న గారికి, ఎంపీపీ అధ్యక్షులు శివలింగ్ శ్రీనివాస్ గారికి, జడ్పీటీసీ సభ్యుడు బద్దం రవి గారికి, అట్లనే ఈ గ్రామం ముద్దుబిడ్డ నా తోటి ఉద్యమకారుడు, సౌండ్ పెంచాలి నా కొద్దిగా మెల్లగా వస్తుందా, వినిపిస్తుందా, ఓకేనా? ఇది వార్తలేదు. ఈ గ్రామ ముద్దుబిడ్డ నా తోటి ఉద్యమకారుడు మండల రైతు బంధు అధ్యక్షులు సోదరులు పర్సదేవన్న గారికి, బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ముత్యాల లక్ష్మణ్ గారికి, ఎంపీటీసీ సభ్యులు యూత్ అధ్యక్షులు పర్స నరేష్ గారికి, ఉపాధ్యక్షులు శ్రీధర్ గారికి, కాసా జమ్మరాజ్ శ్రీనివాస్ మాజీ ఉప సర్పంచ్ గారికి, గొల్ల దేవన్న గారికి, జమరాజ్ సాగర్ గారికి, దోన్పాల్ గంగసాయన్న గారికి, నేమూరు వినోద్ గారికి, మాల కోరం నారాయణ గారికి, ఇతర బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, దోన్పాల్ గ్రామ ప్రజలకు, అన్ని కుల సంఘాల నుంచి వచ్చినటువంటి సభ్యులకు, పెద్దలకు, గ్రామ పెద్దలకు, ముఖ్యంగా నాకు అఖండ స్వాగతం పలికి బోనాలు నెత్తి మీద పెట్టుకొని మంగళహారతులతో నాకు స్వాగతం పలికి నదుట పొట్టు పెట్టి నాతో పాటు ఎండలో నడుచుకుంటూ వచ్చిన నా అక్క చెల్లెళ్ళకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. నమస్కారం అంటే నమస్కారం అనాలి. అయితే నా స్పీచ్ అయినాక మొత్తం అయినాక మాట్లాడాలి. 2 సార్లు కూడా నేను ఎమ్మెల్యేనై తర్వాత మంత్రినై ఈ గ్రామానికి దాదాపుగా కావలసిన అన్నీ కూడా చేసే భాగ్యం, ఆ అదృష్టం నాకు దక్కిందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. చాలా పనులు ఈ గ్రామంలో చేసుకున్నాం. ఎందుకంటే ఈ గ్రామం మొదటి నుంచి కూడా ఇప్పటి మటుకు తెలంగాణ ఉద్యమంలో ఏ రోజు అవసరం వచ్చినా దోన్పాల్ గ్రామం అండగా నిలిచింది. కాబట్టి ఈ గ్రామానికి ఏది అడిగినా చేసినాం, ఏది కూడా కాదనకుండా చివరికి మీ ఒక్క గ్రామానికే
మీరు ఆశ్చర్యపోతారు చెప్తే. నేను అనుకుంటా 300-350 మోటార్లు ఉంటే ఎక్కువ. ఎన్ని మోటార్లు ఉన్నాయి? ఎన్ని ఉంటాయి బిడ్డ? 350 మోటార్లకు ఒక సబ్స్టేషనే పెట్టించిన. ఇట్లా రాష్ట్రంలో ఎక్కడ జరగదు, ఎక్కడ కూడా జరగదు ఇట్లా రాష్ట్రంలో. ఈ ప్రేమ మీద, ఈ ఊరి మీద నాకంత, మా అందరికి కూడా అంత ప్రేమ. పర్లే ఇంకా చాలా, అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు మా దేవన్న బాధపడతా ఉన్నాడు. ఆ బీజేపీ పార్టీ అభ్యర్థి వచ్చి ఏదో మాట్లాడిపోయిందని. మరి ఏం చేయమంటావు? పాపం 10 ఏళ్ళ నుంచి లేనే లేదా ఈడ, 10 ఏళ్ళ నుంచి ఈడ లేనే లేదా. దోన్పాల్ గ్రామంకి వచ్చిందా? 10 ఏళ్ళ నుంచి ఒక్కసారి వచ్చిందా? మరి ఆమెకేం తెలుసు? ఆమెకి ఇక్కడ సబ్స్టేషన్ అయింది తెలియదు, ఇక్కడ సీసీ రోడ్లు పడ్డాయి తెలియదు, ఏమీ తెలియదు ఆమెకి. ఇటు దిక్కే చూడకపోయా. 10 ఏళ్ళు హైదరాబాద్లో ఉండి టక్కని ఇప్పుడు వచ్చి ఓట్లప్పుడు వచ్చి ఇప్పుడు ఓట్లు అడగబట్టే ఏం చేశాడు పాపం. ఆమె ఏం మాట్లాడాలని అడిగితే వాళ్ళు రాసిస్తారు ఓళ్ళు. ఈ ఓళ్ళు రాసిచ్చింది చదువుడు ఆమెకు, దాంట్లో మతలబు తెలియదు, విషయం తెలియదు, ఏమీ తెలియకపోయా. మీరు అన్నదాన్ని నువ్వు బాధపడద్దు దేవన్న. దోన్పాళ్ళు అంతా మంచిగా ఉన్నారు, కలిసికట్టుగా ఉన్నారు, ప్రేమపూర్వకంగా ఉన్నారు. ఇంకెవరైనా కొద్దిగా అటు ఇటు కోపం ఉన్న వాళ్ళని కూడా నువ్వే ప్రేమతో దగ్గర తీసుకొని కలుపుకొని పోదు, అయిపోయాది అటు ఇది ఇటు. కాబట్టి 325 ఇండ్ల ఊరిది. 325 ఇండ్ల ఊరిలో 316 పెన్షన్లు ఇస్తున్నాం. 393 మంది రైతు బంధు ఇస్తున్నాం. అంటే దీని అర్థం ప్రతి ఇంటికి ఒకటైతే పక్కా, లేదంటే 2. ఇవాళ కేసీఆర్ గారి దయ వల్ల వస్తూ ఉన్నాయి. నేను మీ అందరినీ ఒక్కటే చేతులెత్తి నమస్కారం చేసి మనం చేస్తున్నాం. 10 మాటలతో 10 పంచాయతీలతో మనకి. కేసీఆర్ నేను రాకుండా మొదలు ఈ 316 మందికి పెన్షన్లు వచ్చినాయా? అప్పుడు నాకు తెలిసి 150 మందికి ఇస్తే ఎక్కువ. 50ఏనా మంది ఇంకా 50 మందికే. సరే, ఇంకా 316కి ఇచ్చినా ఇంకా కొందరు ఒక 10 మందో 20 మందో మాకు కూడా రావాలంటే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సంగతి కూడా చెప్తాను నేను ఇప్పుడు. ఇంకా 393 మందికి రైతు బంధు. మరి కేసీఆర్ రాకున్న మొదలు 50 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, 20 ఏళ్ళు ఇప్పుడు వచ్చినామే. నేను పొద్దుగాలు వచ్చిపోయిందా? పొద్దుగాలు వచ్చినామే, ఆమె తప్పిపోయిందా ఏటో. అయితే ఈమె పార్టీ తెలుగుదేశం పార్టీ, మళ్ళీ వాళ్ళతో బీజేపీ పార్టీ ఇద్దరు కలిపి పొత్తులు ఉండి 20 ఏళ్ళు ఉండి వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు 50 ఏళ్ళు ఉండి, నాకంటే మొదలు వాళ్ళే ఉన్నారు. మరి అప్పుడు ఎందుకో ఈ రైతు బంధు ఇవ్వకపోయి? స్ట్రేట్ క్వశ్చన్ అంతే కదా మాట. వాళ్ళకి అవకాశం లేకనా? ఇప్పుడు అంటారు ఒక్కసారి అవకాశం ఇయ్యి. 70 ఏళ్ళు అంటే 11 సార్లు అవకాశం ఇచ్చారు మీకు ప్రజలు. ఎన్నడూ కూడా రైతు బంధు ఆలోచన చేయలే, ఎన్నడూ కూడా సబ్స్టేషన్ ఆలోచన చేయలే. ఈ ఊర్లో సీసీ రోడ్లు పోతామన్న తెలివి లేకపోయా? మీ గ్రామంలో ఇప్పటికే నేను వచ్చినాక 77 లక్షల రూపాయల సీసీ రోడ్లు పోసినాం. 77 లక్షలు. మేము రాకున్న వాళ్ళు ఎన్ని ఉండే సీసీ రోడ్లు? 2 సీసీ రోడ్లు, అది కూడా మనమే మోసినాం. అదే మరి కేసీఆర్ అప్పుడు అట్లా ఒక్కటి కాదు. ఈ గ్రామంలో కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకున్నాము, లైబ్రరీ బిల్డింగ్ కట్టుకుంటున్నాము, మహిళా భవనం చేసుకున్నాము, రైతు భవనం గోదాం కట్టుకున్నాము, ఒకటి పిఎస్సిఎస్ గోదాము. ఇక చెరువులు మంచిగా చేసుకున్నాం, మీ అందరికి తెలుసు. సంఘ భవనాలు సంఘ భవనాలకు కూడా ఇచ్చుకున్నాం. 365 ఇండ్లు 7 సంఘ భవనాలు ఇచ్చిన. 365 ఇండ్లు కుటుంబాలు 7 సంఘ భవనాలు
జరుగుతుందా ఇట్లా ఎప్పుడన్నా ఎక్కడన్నా? ఒక అవుతుందా? 325 కుటుంబాలకు 7 సంఘ భవనాలు, గంగపుత్రులకు ఒకటి ఇచ్చినాం, మున్నూరుగా పరసంఘం ఒకటి ఇచ్చినాం, మున్నూరుగా ముత్యాల సంఘంకి ఒకటి ఇచ్చినాం, యాదవ సంఘంకి ఒకటి ఇచ్చినాం, ముదిరా సంఘంకి ఇచ్చినాం, మాల సంఘంకి ఇచ్చినాం, ఒడ్డెల సంఘంకి ఇచ్చినాం, ఒడ్డు ఇన్ని ఇచ్చినాం. ఉన్నారా మరాళ్ళు? సంఘాలు అయితే మంచిగానే ఇచ్చిన, 7 సంఘాలు ఇచ్చిన. ఉన్నారా? ఆయన జై తెలంగాణ అన్నారా? తీసుకొని అన్నారు కదా జై ఇక డాంబర్ రోడ్ ఉన్నారా? ఓకే, థ్యాంక్ యూ. చూసిన డాంబర్ రోడ్లు అయినాయి, మీరే చూస్తున్నారు కదా. లింకులు ఎన్ని లింకులు దోన్పాల్కు? ఓయమ్మ, ఒక్క లింకు కాదు, ఇక 4 లింకులు దోన్పాల్, 4 దిక్కుల డాంబర్ రోడ్లే. కొన్ని అయినాయి, కొన్ని ఇప్పుడు మంజూరు కూడా చేసేస్తా. 5 కోట్ల రూపాయల డాంబర్ రోడ్లు మంజూరు చేసినాం. మీ ఊరికి వెళ్ళి అటు పోదలికి, ఇటు పోదలికి, దోన్పాల్కి వెళ్ళి బషీరాబాద్ పోదలికి, దోన్పాల్కి వెళ్ళి ఒడ్డాటి పోదలికి, దోన్పాల్కి వెళ్ళి బోర్తాడు పోదలికి, దోన్కాల్కి కుప్పకంటి పోదలికి, రామన్నపేట కూడా ఫారెస్ట్ ఉన్నది. నాకు మంజూరు అయితే చేసిన. ఆడ రామ మందిరం కావాలంటే రామ మందిరంకి ఇప్పిత్తిని. ఇక మందిరం మీద ఓటాడేటోడు ఎటు పోయిండో ఏందో, ఆడైతే ఒక్క పైసా తేడు. ఏమన్నంటే జై శ్రీరామ్ అంటారు, రామ మందిరం పైసలు తేడు. ఇట్లా మీరు అడిగినవన్నీ చేసిన ఒట్టు ప్రామిస్ చెప్తున్నా. దళిత బంధు చేస్తే మీ ఊరు ఎన్ని కుటుంబాలు ఉంటే అన్ని కుటుంబాలు దళిత బంధు చేసినాం. ఊరి మీద ప్రేమ కాబట్టి మొదలు 100 వస్తే నాకు 126 మీకే ఇచ్చిన. నాకు మొత్తం 100నే వచ్చినాయి. నియోజకవర్గానికి మొత్తం నియోజకవర్గానికి 100 వస్తే 26 దోన్పాలకి ఇచ్చిన. ఏడిపోతాను నేను మంచిగుంటే గాయంత కావా, పనులు కావా? నిన్ననే ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిండు, మీరు మంచి మెజార్టీతో గెలిపిర్రి, ప్రశాంత్ రెడ్డి ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాడు, రేపు రాబోయే రోజుల్లో కూడా మంచి పొజిషన్లో ఉంటాడు అని చెప్పిండు. నేను మంచిగుంటే మీ ప్రశాంత్ రెడ్డి పెద్దగా అయితే బాల్కొండ కూడా పెద్దగా అవుతుంది అని చెప్పిండు. ఇక అన్నిటికీ అది ఒకటే జిందతీ లస్మత్ మాట, అంతే కదా. మీ దయతోటి మీ ఆశీర్వాదంతో నేను మంచిగుంటే మంచిగా అయితే తప్పకుండా 1-2 పనులు ఉన్నాయి, అవి కూడా చేసుకొని పెడతాం. మనకు ప్యాకేజ్ 21 కూడా ఒకటి. ఇప్పుడు మొత్తం నీళ్లు తీసుకొచ్చినాం. నీళ్లు తీసుకొచ్చి ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చిన నీళ్లు? పోచంపాడు కిందికి వెళ్ళి తీసుకొచ్చి సారంగపూర్ నిజామాబాద్ కాడ పంప్ హౌస్ వేసి, మా లాన్ నుంచి లిఫ్ట్ చేసి మెంట్రాజ్పల్లి కాడ ఒక పంప్ హౌస్ కట్టించి ఆడికి తెచ్చి, ఆ మెంట్రాజ్పల్లి పంప్ హౌస్లోకి వెళ్ళి పైపులు వేసి ఆ పైప్ నీళ్ళు తీసుకొచ్చి మన కప్పలవాగులో ఓపించినాం మొన్న కాలేజ్. మీరు పైపులు వేయించుకుంటే పొలాలకు వేయించుకుంటే పొలాలకు కూడా వస్తాయి ఇప్పుడు నీళ్ళుగా. ప్రతి 3 ఎకరాలకు ఒక పాయింట్ వస్తుంది. ఏదన్నా ఇప్పుడు వర్షాలు మంచిగా పడుట్లా మీరు మాకు ఛాన్స్ ఇస్తలేరు పైపులు వేయగలిగి. అంటే నాకు ఒక్క సీజన్ ఛాన్స్ ఇస్తారంటే పైపు పోయే జాగాలనే, వేరే జాగాలు కాదు. మీరు ఊరోళ్ళు కూర్చొని మాట్లాడుకోండి. ఒక్క సీజన్ నాకు ఛాన్స్ ఇస్తే ఆ పైప్ లైన్లు కూడా వేపిస్తారంటే ఇక రాముడు నాకు ఎట్లన్నా కానీ తర్వాత ఎవడున్నా ఎవరు లేకున్నా నాకేం బాధ లేదు. నియోజకవర్గంకు వానలు పడకున్నా మనకు నీళ్లు గ్యారంటీ కథ అయిపోతుంది. ఇంకోటి మొన్న అడిగిన ముఖ్యమంత్రిని, చౌట్పల్లి హనుమంత్ రెడ్డి అడుగుతున్నారు మీరు ఇంకా కొద్దిగా పైప్ లైన్ ముందడికి పెంచాలా అంటారు. దాని దరిద్ర పైప్ లైన్ల మనువాడ అదంతా సిమెంట్ పైప్ లైన్లు అన్నాయి, అది అన్ని లీకులు అవుతున్నాయి, ముందడికి నడుస్తలేవు నీళ్లు. ఇప్పుడు ఆ ఉన్నకాడికి ఖర్చుడికే ఎక్కువ అవుతున్నది ఆ నీళ్లు, ఎక్కడికక్కడ లీకులు అవుతున్నాయి. ఇట్లా కేసీఆర్ గారి దయవల్ల ఇవాళ అన్ని పనులు మన దోన్పాల్ గ్రామంలో చక్కబడ్డాయి. ఇక వచ్చేటోడు మస్తు మాట్లాడతారు. ఇప్పుడు ఆమె వచ్చి మాట్లాడినట్టు ఆయన రాలే, ఇంకా ఆయన వచ్చి నాలుకాయ మైకాయ ఓడిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి మీరు గమనించాలా, మీరు ఆలోచించాలి. ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరు పని చేసిర్రు, ఎవరు వట్టిగానే వచ్చిపోతున్నారు. నేను అదే ఒకటే మాట అంటున్నా, ఎవరైతే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాట్లాడిపోతారో వాళ్ళు ఉన్నప్పుడు ఏమైంది అని అడుగుతున్నా నేను.
ఇక మీకు ఇళ్ళల్లో మంచినీళ్ళు లేక ఇంత రోడ్డు మీద ఒక బోర్ ఉంటే ఎండ్ బోర్ ఉంటే ఆడికి బిందెలు లైన్ బట్టి తీసుకుపోయి లైన్లు పెట్టి మీరే కొట్లాడుకుందరు. ఇవి కొత్త కోడలకు తెలియదు కానీ ముసలి ఆడవాళ్ళకి అంత అత్తలకు అందరికి తెలిసి బాధలు ఏంటియో. ఈ కొత్త కోడలు రాగానే మంచిగా నల్ల వచ్చింది పట్ట తిప్పుకుంటున్నారు, మంచిగా పట్టుకుంటున్నారు. అలా తెలియదు దాని బాధ ఏందో. కాదు ఇంత పెద్దోళ్ళమని చెప్తారు కదా. 50 ఏళ్ళు కాంగ్రెస్ వాడు, 20 ఏళ్ళు బీజేపీ టీడీపీ వాడు పాలించారు. ఈ ఆడవాళ్ళకు మంచినీళ్ళు ఇంటికాడ ఇవ్వాలన్న తెలివన్నా లేదు, జ్ఞానమన్నా లేదు. ఆ ప్రయత్నం చేయలే, మరి ఎందుకో చేయకపోయి. కేసీఆర్ వచ్చినాక 3.5-4 నెలల్లో ప్రతి ఇంటికి నల్లా పెట్టి పోచంపాడికి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి ఫిల్టర్ చేసి వాళ్ళ ఇంట్లో నీళ్ళు ఇస్తున్నాడా లేదా? తప్పుడు చేయకపోతే ఒక 2 రోజులు బంద్ చేపిస్తే ఏర్పడుతుంది. మరి ఇస్తున్నాడా లేదా? కేసీఆర్ రాగానే మొదలు పనిచేసింది ఏందైనా కరెంటు మంచిగా చేసిండు. రైతులకు బాగా ఇబ్బంది ఉన్నది కరెంట్ అని కరెంటు మంచిగా చేసిండు. తర్వాత సాగునీరు ఇప్పించే ప్రయత్నం చేసిండు. చెక్ డ్యామ్లు ఉన్న కాడ చెక్ డ్యామ్లు కట్టించిండు, లిఫ్టుల దగ్గర లిఫ్టులు పెట్టించిండు. పోచంపాల నీళ్లు ఉంటేనే మన బతుకు. పోచంపాల నీళ్లు పైనుంచి రాకపోతే కాళేశ్వరం కిందికెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి 2000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రివర్స్ పంపింగ్ పెట్టి ఇలా పోచంపాడు ప్రాజెక్టులో నీళ్లు పోసిపించి చూపించినాం. అంటే పైకి వెళ్ళి నీళ్లు రాకుండా కిందికెళ్ళి నీళ్లు పోతాయి పోచంపాలకు. పోచంపాల నీళ్లు ఉన్నాయనుకో మన చౌట్పల్లి హనుమంత్ రెడ్డి నడుస్తుంది, లేకపోతే పోచంపాల నీళ్ళు లేకపోతే నడది. ఆ పని చేసి పెట్టింది మనకు. మరి ఎందుకో వీళ్ళు చేయకపోయి పని. ఇట్లా ఇటువంటి అన్ని పెద్ద పనులు, మంచినీళ్ళు ఇంటికాడ మంచినీళ్ళు ఇచ్చే పని రాగానే మొదలవి పని పట్టిండు. ఇట్లా ఈ ఆలోచనతో చేసిండు కాబట్టి ఇవాళ తెలంగాణ బాగున్నది. పేదోళ్ళకు కూడా ఎంత వీలుంటే అంత సాయం చేద్దామనే ప్రయత్నం. 200 మిడికిండే. ఫస్ట్ 1000 అన్నాడు, 1000 ఇచ్చిండు 5 ఏళ్ళు. తర్వాత 2000 అన్నాడు, 2000 ఇచ్చిండు. బీద బిస్కు ముసలోళ్లకు పాపం బీడీలు చేసేటోళ్లకు భర్త సైడ్ పోయిన వాళ్ళకు ప్రయత్నం చేసిండే ఉండే. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి మాట్లాడతారు. మీరు గమనించాలా, ఈ 10 ఏళ్ల నుంచి ఏమైంది, అంతకుముందు ఏముంది, అదొక మాట. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఒకసారి మాకు చూడూరు అని అంటున్నారు. 50 ఏళ్ళు చూసినాం రాబోయే నీతో ఏం కాదు అని మనం అంటున్నాం. పోనీ ఇక్కడ కాదు, ఈ దేశంలో ఈడ కేసీఆర్ ఎట్లయితే ముఖ్యమంత్రి ఉన్నాడో ఈ దేశంలో వాళ్ళు కూడా 4 దగ్గరలు ఉన్నారు ముఖ్యమంత్రులు కాంగ్రెస్ వాళ్ళు. కర్ణాటకలో ఉన్నారు, హిమాచల్ ప్రదేశ్లో ఉన్నారు, రాజస్థాన్లో ఉన్నారు, ఇంకెన్నో పాడయ్యారు, ఛత్తీస్గఢ్లో ఉన్నారు. అట్లా 4 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు కేసీఆర్ తిరిగా వాళ్ళు కూడా. ఇప్పుడు ఈడ పెద్ద పెద్దలు మాట్లాడతారు కదా, ఈ ఇచ్చటోని ఆయన ఒక ఆయన ఇచ్చటోన్నాడు కూడా కాదు. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు మాట్లాడటోని కర్ణాటకలో ఎంత పింఛన్ ఇస్తున్నావు అని అడగాలి. నువ్వు ఉన్న దగ్గర, కాంగ్రెస్ పార్టీ ఉన్న దగ్గర కర్ణాటకలో ఎంత పింఛన్ ఇస్తున్నావయ్యా అని అడగాలి. 750 రూపాయలు ఇస్తున్నారు అలాడ. ఇక్కడ మాత్రం ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. అట్లనే ఇదే కాంగ్రెస్ వాళ్ళు మొన్న 2 నెలల క్రితమే గెలిచారు కర్ణాటకలో. 10 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు, గెలిచారు. 2 నెలలు అయింది, ఎగబెట్టి అయిపోయింది. 5 గంటలు కరెంట్ ఇస్తున్నారు ఇప్పుడు రైతుల కాడ. ఆ 5 గంటలు కూడా పొద్దున 3 గంటలు, 2 గంటలు, రాత్రి 2-3 గంటలు. అంటే ఏంది ఇది? మనం ఎప్పుడు చూసాం ఇట్లా? మనకేమైనా యాదకి వచ్చిందా? పొద్దున రాత్రి కరెంటు యాదకి వచ్చిందా మనకు? 10 ఏళ్ల క్రితం ఇదే కదా ఇది ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ జమాన్లా. ఒక చేత టార్చ్ లైట్ పెట్టుకోవాలి, ఒక చేత ముల్లిగడ్డ పెట్టుకోవాలి, భుజం మీద సెద్దరు వేసుకోవాలి, పోయి ఒడ్డు మీద వండుకోవాలి. ఒడ్డు మీద వండుకొని కూడా కాళ్ళు తీసి కాలువలో పెట్టాలి. ఎందుకంటే బోర్ స్టార్ట్ అయినప్పుడు ఆ నీళ్లు కాళ్ళకు తాకితే చల్ల దాకానే నిద్ర తెలియతుంది అన్నట్టు. అట్లా అయిందా లేదా? ఇవన్నీ ఈ పెద్ద మనుషులు చెప్తారు. అంతేనా? ఇప్పుడు సేమ్ అది మళ్ళీ ఇప్పుడు కర్ణాటకలో ఉన్నది. ఇప్పుడు ఇక కాంగ్రెస్ వాడు ఏడైతే ఉన్నాడో మొన్న 2 నెలల క్రితం గెలిచిండో ఆ కర్ణాటక రాష్ట్రంలో మనకిడ 10 ఏళ్ల క్రితం వాళ్ళ పుణ్యంలో ఎట్లుండేనో ఇప్పుడు కర్ణాటకలో అట్లనే ఉన్నది. ఇక వాళ్ళని తెచ్చుకుందామా? మన కాళ్ళు తీసి కాలువలో పెట్టుకుందామా? లేదు ఇంటికాడ కూర్చొని మంచిగా బీడీ తాగుతా మంచిగా పారించుకుందామా?
ఏదో మనమే నిర్ణయం చేసుకోవాలి రైతులకు. అన్ని టీవీలలో చూస్తున్నారు మీరు, అన్ని పేపర్లలో చూస్తున్నారు. కర్ణాటకలో రైతులు మొత్తుకుంటున్నారు, ఈ దరిద్ర పోలని నమ్మి ఇస్తేమి ఓట్లు 10 గంటలు ఇస్తామన్నారు. ముందు 7 గంటలు ఉండే, మేము 10 గంటలు చేస్తామంటే నమ్మేస్తేమి వేస్తే ఇప్పుడు వచ్చి 5 గంటలు కూడా చక్కగా ఇస్తలేడు వీడు. వాళ్ళ ఉప ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు మొన్న మన దగ్గరకు వచ్చి, డీకే శివకుమార్ అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి. వాడికి తెలియదు పాపం, తెలంగాణలో కడుపు నిండా కరెంట్ ఉన్నదని వాడికి తెలియదో ఏందో ఏం గంగలపోయిందో. వచ్చి అంటాడు, కేసీఆర్ మా కర్ణాటకలో వచ్చి చూడు 5 గంటలు కరెంట్ ఇస్తున్నాం మేము రైతులకు అని అంటాడు. ఆడ ఉన్నదిరే పిసోడని కానీ పిసలేసింది అవరా, ఈడ 24 గంటలు ఉన్నదిరా మాకు కరెంటు అని వాళ్ళు అంటున్నారంట. అంటే వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళే గట్ల, వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళకి పదుల రావాలి, పంచక తినాలి, తే 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 ఇదే ఇక ఉండేనా. అట్లా ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఏముండే, వట్టిగా అవుతుందా బాబా, తే మోటార్కు 2000 ఇచ్చిరా లేదా, ఇచ్చిరా లేదా. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లు పోతున్నాయా? ఒకవేళ పోయినా ఎవడైనా పైసలు అడుగుతున్నాడా? తేడా మరేంది? మహారాష్ట్రలో బీజేపీ పార్టీ పాడైంది. ఆ రాష్ట్రంలో కరెంటు కనెక్షన్కు 5 hours పవర్ కావాలంటే, కరెంటు కనెక్షన్ కావాలంటే ఎంత సార్ నరసింహనాయుడు సార్? 2,06,000. ఆడ 2 లక్షల రూపాయలు డీడీ అట, ఇంకో 1 లక్ష లంచమట కనెక్షన్కే. మళ్ళా హార్స్ పవర్కు సంవత్సరానికి 10,500 కట్టాలి. ఇక్కడ కడుతున్నామా కరెంటుకు? అటు బీజేపీ ఉన్న దగ్గర కట్టాలి. ఇట్లా కాంగ్రెస్ వాడు ఉన్న దగ్గరనేమో 2 గంటల కరెంటు, బీజేపీ ఉన్న దగ్గరనేమో పైసలు కట్టుడు హార్స్ పవర్కి. వాళ్ళు మనకు చెప్తారు ఈడొచ్చి తెలంగాణలో. ఇక వాళ్ళ మనం ఓట్లు వేయాలి, నమ్మాలి, వేసి మళ్ళీ పాత రోజుల్లో చూసుకోవాలి. ఇంటికోడు గుట్టకోడు. బామ్మరిది పెళ్ళైతే ఇంట్లో పాపం 2 కలిసి పోకపోరు, మొగుడు పెళ్ళం ఎవరన్నా ఒక్కలే పోవాలి, భారతనైనా భార్యనైనా పోవాలి. బామ్మరిది బిడ్డ పెళ్ళికి కూడా 2 పోతే పారకం ఎట్లా? ఒకళ్ళు పోయి ఒకళ్ళు ఇటు ఉంది. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో, వచ్చినప్పుడు అందుకోవాలి. అబద్ధం అని చెప్పిందేమన్నా? ఇటువంటి రోజులు దాన్ని మొత్తం తిరుమల చేసి కేసీఆర్ కరెంటు మంచి ఇబ్బంది ఏదో 1 లక్ష రూపాయలు ఇస్తే ఏదో ఆదుకున్నట్టు అవుతుంది అని కేసీఆర్ 1 లక్ష రూపాయలు ఇస్తాను కళ్యాణ లక్ష్మి. మరి ఎందుకు వీళ్ళు ఇవ్వకపోయి 50 ఏళ్ళు అధికారం ఉన్న కాంగ్రెస్ వాళ్ళు పోనీ అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఉన్న దగ్గర ఇవ్వాలి కదా. కర్ణాటకలో ఇవ్వాలి కదా కళ్యాణ లక్ష్మి. ఒక్క కొత్త లేదాడా, ఒక్క కొత్త రైతు బంధు లేదు. ఈడ మాట్లాడతారు పెద్ద పెద్ద మాటలు. ఏం మనకు నోరు లేదా అనాలంటే? వాళ్ళకంటే ఎక్కువ అనగలుగుతాం. విషయం ఉండాలి కదా. నువ్వు ఓటు అడిగేటప్పుడు ఏం అడుగుతున్నావురా? సిగ్గుదప్ప అడుగుతున్నావా? ఇంత మంచిగా అడుగుతున్నావా? నువ్వు అప్పుడు ఉన్నప్పుడన్నా చేసి ఉండాలి, లేదు ఇప్పుడు ఉన్న దగ్గరనే చేసి ఉండాలి. నువ్వు చెప్పే మాటలు 2 దగ్గర లేనప్పుడు ఎట్లా నమ్ముతాం వాళ్ళని? ఇది మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు కేసీఆర్ ఎట్లనైతే మొదటిసారి గెలిచినప్పుడు పాత కంటే ఎక్కువ చేసిండో, మళ్ళీ రెండోసారి గెలిచినప్పుడు మళ్ళీ ఎక్కువ చేసిండో. అన్ని విషయాల్లో 200 ఉన్నది 1000 పెన్షన్ చేసిండు ఒకసారి గెలిస్తే, రెండోసారి గెలిస్తే 2000 చేసిండు. అట్లనే కళ్యాణ లక్ష్మి 50,000 మొదలు పెట్టిండు, 75,000 చేసిండు. మళ్ళా 1 లక్ష రూపాయలు చేసిండు ఇవాళ కళ్యాణ లక్ష్మి. ఇట్లా ప్రతిదీ కూడా ఒక్కొక్కసారి గెలిచినప్పుడల్లా పెంచుకుంటా పోతున్నాడు. ఇప్పుడు మీ దయతోటి మళ్ళా మీరు గెలిపిస్తే మళ్ళీ ఏమేం చేస్తున్నావు మీకు చెప్పమన్నాడు కేసీఆర్ నాకు. ఇక ఒకవేళ మీ అందరి దయతోటి మళ్ళా కేసీఆర్ గెలిచి నేను గెలిస్తే, ఇప్పుడు ఎట్లనైతే రైతు బంధు 5 లక్షలు, రైతు బీమా, రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఎట్లనైతే వస్తున్నదో ఇంటికి, ఒకవేళ భూమి లేనోళ్ళు కూడా వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబ పెద్ద చనిపోతే కేసీఆర్ బీమా 5 లక్షల రూపాయలు ఇస్తా అంటున్నాడు. ఇక్కడ అందరికి భూములు ఉన్నాయో, అందరికీ ఉన్నాయి. ఇంకోటి ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు కొందరు ఏమంటారంటే పింఛన్ రాదు, వయసు లేక పింఛన్ రాదు. కొందరు మహిళలకు బీడీలు చేయరు,
బీడీల పెన్షన్ రాదు. రైతు బీమా వస్తుంది అనుకో, ఆమె రైతు బీమా కూడా రాదనుకో, ఏది రాదు. ఎట్లా నాకేంది అంటున్నారు. అట్లా పెన్షన్ రాని మహిళ, రైతు బంధు రాని మహిళ ఎవరైనా ఉంటే, అంటే భూమి లేని మహిళ, పెన్షన్ రాని మహిళ అట్లా ఎవరైనా ఉంటే వాళ్లకు, మిగిలిపోయిన వాళ్లకు 3,000 రూపాయలు సౌభాగ్య లక్ష్మి ఇస్తా అంటున్నాడు ఇప్పుడు కేసీఆర్. అర్థమైందా? ఎవరికైతే భూమి లేని మహిళ ఉంటుందో, ఎవరైతే పెన్షన్ రాని మహిళ ఉంటుందో, ఏమిట్లకి ఏం రాదు చూడు, వాళ్ళకు 3,000 రూపాయలు నెలకి ఇస్తా అంటున్నాడు కేసీఆర్. ఇక మూడోది సిలిండర్, గ్యాస్ సిలిండర్ ఉన్నది కదా. నరేంద్ర మోడీ రాకున్న మొదలు 450 ఉండే. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన ఆమె పార్టీ రాకున్న మొదలు 450 ఉండే. వీళ్ళు వచ్చినాక వీళ్ళు దాన్ని 1,200 రూపాయలు చేసారు. 1,250 1,200 రూపాయలు చేసారు వీళ్ళు. ఇప్పుడు వచ్చిపోయింది చూడు, కొద్దిగాలు వచ్చిందా? ఆ పార్టీ, పువ్వు పార్టీ 400 ఉన్న సిలిండర్ని 1,200 చేసారు. మళ్ళీ ఇంకా ఘనత వహించడమని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. వాళ్ళ చేయిలో 3 ఉంటాయి, సిలిండరు, పెట్రోలు, డీజిల్ 3 వాళ్ళ చేయిలనే ఉంటాయి. నరేంద్ర మోడీ చేయిల 3టికి 3 పెంచి మునిగిరాలు. వాళ్ళు చేసింది ఏం లేదు. ఇక పుట్టి జై శ్రీరామ్ అని చెప్పుడే. మళ్ళీ దోన్పాల రాముల గుడికి ప్రశాంత్ రెడ్డి వేయాలి మళ్ళీ పైసలు. వాళ్ళు బట్టి జై శ్రీరామ్ చెప్పి పోడే. ఇక అయితే ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడంటే, మీరు సిలిండర్కు ఏదైతే 1,200 కట్టి ఇప్పుడు మీరు తెచ్చుకుంటున్నారో, ఎలక్షన్ల తర్వాత కేసీఆర్ గెలిచినాక, సైకిల్ గుర్తు, కారు గుర్తు గెలిచినాక నీకు 400 రూపాయలు నువ్వు కట్టు. 400 రూపాయలు నువ్వు కడితే కేసీఆర్ నరేంద్ర మోడీకి 800 రూపాయలు కడతాడు. అర్థం కాలే? నరేంద్ర మోడీ 1,200 తీసుకుంటాడు, తక్కువ ఓకోడాడు. అందుకోసం మీరు 400 కట్టాలి. 400 కడితే కేసీఆర్ 800 నరేంద్ర మోడీకి కడతాడు. కట్టి మనకు 400కే సిలిండర్ వస్తుంది. మంచిగా లేదా? వద్దని చెప్పాలి నా సార్కు. మంచి ఇంకోటి, బియ్యం కాళ్ళు ఎవరెవరికి ఉన్నాయి? అందరికి ఉన్నాయా? కొత్త వాళ్ళకి రాలే, ఇంకా నాకు తెలుసు. కొత్త వాళ్ళకి ఇప్పిస్తాము. అవి 2 నెలలకు ఒకసారి అట్లా ఇస్తాము. ఇప్పటికే ఇన్నూరు చెప్తా. మొత్తం ఈ రాష్ట్రంలో 1 కోటి ఇండ్లు ఉన్నాయి. 1 కోటి కుటుంబాలు ఉంటే 90 లక్షల కుటుంబాలకు ఇప్పుడు కార్డులు ఉన్నాయి. 90 లక్షల కార్డులు ఉన్నాయి. ఇప్పుడు ఇంకో 10 లక్షలు లేవిగా. ఇక వచ్చేసరికి ఏమన్నా గంగలు కూడా అందరికి ఇచ్చేస్తే పోతుంది. ఇక గాంధీపూర్తి ఇచ్చేస్తే ఇక వాళ్ళు అడిగేటోళ్ళు లేరు. బియ్యం అయితే బియ్యం కార్డు మీద ఇప్పుడు దొడ్డు బియ్యం తెచ్చుకుంటున్నాం, అంతే కదా? తెచ్చుకొని ఏం చేస్తున్నాం? దొంగతనంలో మెల్లగా అమ్ముతున్నాం, అంతే కదా? ఒక 20% మంది తింటారు పాపం లేనివారు. ఒక 20% మంది తింటారు, 80% మంది అమ్ముతున్నారు. అమ్మి మళ్ళీ దాంట్లో పైసలు వేసి సన్నం బియ్యం కొనుకొచ్చుకుంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడంటే, ఇక మీరు తెచ్చుకునేడద్దు దొడ్డు బియ్యము, దొంగతనాలు అమ్ముడద్దు, మొత్తం కార్డుల మీద మొత్తం ఇచ్చుడే, సన్న బియ్యం ఇచ్చుడు ఇక మొత్తము అని చెప్పి, సన్న బియ్యమే ఎలక్షన్లు అయినాక సన్న బియ్యమే సప్లై. ఇక ఇప్పుడు అందరు రైతులే ఉన్నారంటారు కదా. రైతు బంధు కూడా వినూరి 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తున్నాం. రైతు బంధు ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు ఎకరానికి రైతు బంధు ఇస్తున్నాం. ఇప్పుడు వచ్చేసరికి 10,000ది 12,000 అవుతుంది. తర్వాత ఇంకో సంవత్సరం 13,000, 3వ సంవత్సరం 14,000, 4వ సంవత్సరం 15,000, 5వ సంవత్సరం 16,000 రూపాయలు అవుతుంది రైతు బంధు ఎకరానికి. అట్లనే పెన్షన్లు కూడా ఇవాళ ముసలి వాళ్ళు కావచ్చు, భర్త చనిపోయిన వాళ్ళు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, బీడీలు చేసే వాళ్ళు కావచ్చు, పెన్షన్లు ఇవాళ 2,000 రూపాయలు ఇస్తున్నాం. ఎలక్షన్లు కాగానే కేసీఆర్ గెలవగానే 2,000ది 3,000 రూపాయలు చేస్తాం. ఇమీడియట్గా చేసి 3,000 తోటి ఆగం.
వాళ్ళ తిరిగా ఇంత చేస్తాం అంత చేస్తాం అని ఒకటేసారి చెప్పాం, అది వీలు కాదు. ఫస్ట్ 3000 చేస్తాం. 3000 చేసి ప్రతి సంవత్సరం, అంటే ఇప్పుడు ఎలక్షన్లు అయినాక మొదటి సంవత్సరం 3000, రెండో సంవత్సరం 3500, అట్లా 500 పెంచుకుంటా పోతాం. ఇక మూడో సంవత్సరం 4000, నాలుగో సంవత్సరం 4500, ఐదో సంవత్సరం 5000 రూపాయలు, అంటే 2000 పెన్షన్ 5000 దానికి అవుతుంది అందరికీ. ముసలోళ్ళకి, బీడీలు చేసే అక్క చెల్లెళ్ళకి, ఒంటరి మహిళలకి, వితంతువులకి, ఇట్లా పెన్షన్లు 2000 నుంచి 5000 చేస్తాం. రైతు బంధు 10,000 ఎకరం నుంచి 16,000 రూపాయలు చేస్తాం. తెల్ల కార్డు మీద మొత్తం సన్న బియ్యమే ఇస్తాం. సిలిండర్కు 400 రూపాయలకే సిలిండరు, మిగతా పైసలన్నీ కేసీఆర్ నరేంద్ర మోడీకి కడతాడు. భూమి లేనోళ్ళు కూడా కుటుంబంలో చనిపోతే, కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు కేసీఆర్ బీమా కూడా ఇస్తాం. ఇగో ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చి మీరు గెలిపిస్తే వచ్చినాక చేస్తా అని కేసీఆర్ అంటున్నాడు. కాబట్టి అన్నీ మీ ముందే ఉన్నదిగా, ఇప్పటిదాకా చేసినవి మీ ముందే ఉన్నది. ఏం చేస్తామో కూడా మీ అందరికి నేను చెప్పిన. మీరే న్యాయ నిర్ణేతలు, మీరే నిర్ణయం చేయాలి. మరి ఇన్ని చేసిన కేసీఆర్ను నన్ను కారు గుర్తు కోటేసి సాదుకుంటారో లేకపోతే వేరే గుర్తుల కోటేసి చంపుకుంటారో మమ్మల్ని మీరే నిర్ణయం చేయాలి, మీరే ఆలోచన చేయాలి. దోన్పాల్ గ్రామం అంతా ఒకటై మమ్మల్ని కాపాడుకోవాలని చెప్పి మీ అందరికీ పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.